హిందూ సంప్రదాయంలో భగవంతుని పరంగా కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక ఆచారం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. భగవంతుని నివేదనకు కొబ్బరికాయ కొట్టబోయే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తర్వాత టెంకాయకు పీచు ఉన్న చోట చేతితో పట్టుకుని దేవుణ్ణి స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండడం మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు నుంచి కొట్టడం మంచిది. సరిగ్గా 2 భాగాలుగా పగలాలి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభమని దిగులు పడక్కర్లేదు. దానివల్ల ఎటువంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో ఓం శివాయ నమః అని 108 సార్లు జపిస్తే సరిపోతుంది. కొబ్బరికాయ కొట్టి దానిని విడదీయకుండా తెచ్చి అభిషేకం చేపిస్తారు చాలా మంది. ఈ విధంగా చేయడం చాలా తప్పు. అలా చేయడం వల్ల ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని వేరే పాత్రలోకి తీసుకుని కాయను వేరు చేసి వేరే ఉంచాలి. కొబ్బరి నీటిని మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలి. వేరు చేసిన కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.